హలో అండి అందరికీ. సాయంత్రం అయ్యేసరికి పాప వేడి వేడి దోశ కావాలంది. ఎలాగా ఆలోచించాను పిండి లేకుండా, కానీ దోశ రెడీమేడ్గా వేసేసాను. చాలా బాగా కుదిరింది. ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కలిపి వేసాను. ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా అలాగే పాలకూర, తోటకూర, క్యారెట్ ఇలాంటివి కూడా తురిమే వేసేసుకోవచ్చు ఈ పిండిలో. రెండు వైపులా చూడండి ఎంత చక్కగా కాలిందో. నేనైతే పాడైపోతాయేమో అనుకున్నాను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానని, కానీ చాలా బాగా కుదిరింది. ఒకసారి చూడండి, మంచిగా రెండు వైపులా చక్కగా ఎగింది. ఇందులో పోసుకున్న తర్వాత కూడా ముక్కలతో కూడా చాలా బాగా లేసింది. ఇదేం పిండి అనుకుంటున్నారు, దాని నుంచి చెప్తున్నాను. ఇది గర్భిణీలకి ఇస్తారు కదా అంగన్వాడీలో, మల్టీగ్రెయిన్ పిండి అని అన్నిటితో కలిపింది. అది అట్టు కింద వేడి వాటర్లో కొంచెం కలిపేసి మన దగ్గర ఉన్న ఏదైనా వెజిటేబుల్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలా జీలకర్ర ఏదైనా దాంతో ట్రై చేయవచ్చు. చాలా బాగా బాగున్నాయి, చాలా టేస్ట్ కూడా ఉంది. ఏది పడేయకండి, మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.